నాగల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేనేత కార్మికుల సంబంధించినటువంటి అంశం తీసుకొని ఈరోజు ఒకరోజు దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మా బీజేపీ చేనేత సెల్ పక్షాన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ 4 సార్లు ఓడిపోయినటువంటి ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు 4 సార్లు ఓడిపోయి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు ఇక్కడి సమస్యలు వారికి కనబడడం లేదు. ఇక్కడ కార్మిక సంఘాలం కావచ్చు, ఆసాంలం కావచ్చు, యాజమాన్యం కావచ్చు, తీసుకెళ్ళి ఒక అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రితో కూర్చొని మాట్లాడే ఆయనతోటి కావడం లేదు. ఎందుకు ఆయన ఉండి కూడా వేస్ట్ అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. ఈ 10 మంది కార్మికులు ఈ సందర్భంలో చనిపోయిన సందర్భంలో మా ప్రియతమ నేత బండి సంజయ్ గారు రాజీవ్ నగర్కు వచ్చిన సందర్భంలో ఇక్కడ చనిపోవడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఒకరోజు దీక్ష చేస్తానని చెప్పి పిలుపు ఇవ్వడంతో ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారి పదస్థానంగానే 9వ తారీఖు నాడు వచ్చి ఇక్కడ నేను మీ బకాయిలన్నీ వెంటనే రిలీజ్ చేస్తాను, విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కారం చేస్తాను, 365 రోజులు పని కల్పిస్తానని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి మొత్తం తప్పించుకొని తిరగడం జరుగుతుంది. ఇంతవరకు ఎక్కడున్నాడో ఆయన కనబడడం లేదు. అలాగే చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. 10 మంది చనిపోయినా కానీ ఆయన కన్ను దొబ్బినాయని చెప్పి మేము అడుగుతున్నాం. ఇంతవరకు సిరిసిల్లకు విచ్చేసి సమస్యలు ఏంటిది, వీళ్ళ పరిష్కార మార్గం ఏం చేయాలని చెప్పి కొంచెమైనా ఆలోచన లేదు. ఆయనకు ఇక్కడ పోయి సంబంధించిన అధికారులు కానీ సేట్లు కానీ పోయి అడిగిన సందర్భంలో నాకు దీని గురించి ఏం తెలియదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తెలియనప్పుడు ఎందుకు ఆయనకి సంగలాగా నా పదవి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక చిన్న పిల్లవాడు కుక్క కలిసి చనిపోతే మీరు ట్విట్టర్లో పెట్టి వెంటనే పరిష్కార మార్గాలు చూపెట్టారు. ఇక్కడ 10 మంది నేత కార్మికులు ఉరేసుకొని చనిపోతే మీకు కన్ను కనబడతలేవా? మా నేతలకు ప్రాణాలు కావా? మీరు నిన్నగాకుండా రైతులకు 30,000 కోట్ల రూపాయలు సబ్సిడీ 2 లక్షల రూపాయలు మాఫీ చేసారు. మా సిరిసిల్లకు ఏమడుగుతున్నామయ్యా? మేము బక్క చిక్కిన వాళ్ళము, పని లేదు, ఉందామంటే ఇల్లు లేదు, తిందామంటే తిండి లేదు, కట్టుకుందామంటే బట్ట లేదు, మాకు కడుపుల చేతిలో పట్టుకొని ఇంత పని చూపెట్టాయా అని చెప్పి అంటే పని చూపెట్టే పరిస్థితిలో మీరు లేరు. మాకు 30,000 కోట్ల రూపాయలు మీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రైతులకు. మాకు 3,000 కోట్లు ఇస్తే మాకు ఏడాది మొత్తం మాకు చేతి పని ఉంటుంది. దయచేసి మా మీద, మా నేతల మీద మొత్తం కక్ష సాధింపు ధోరణి విడిచిపెట్టి మాకు చేతి నిండా పని కల్పించే విధంగా మీరు చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.